అందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి మన రుచి చూడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు. నాతో పాటు సరికొత్త టేస్టీ వెరైటీ రెసిపీ నేర్పించేందుకు పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే పద్మారావు గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి మీ దగ్గరికి వచ్చేసప్పటికి ఇంకా సరికొత్త రెసిపీస్ నేర్చుకోవచ్చు అని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాం. ఓకే, మరి ఈ రోజు మనం యూఎస్ కోసం ఏ రెసిపీ ప్లాన్ చేశారు సార్? ఈ రోజు వచ్చేసి మనం చేయబోతుంది ఒక వెరైటీ హల్వా. జనరల్ గా క్యారెట్ హల్వా గురించి అందరు వినే ఉంటారు, తినే ఉంటారు. కాకపోతే మనం ఈ రోజు క్యారెట్ ని బీట్రూట్ తో రిప్లేస్ చేస్తున్నాం. ఓకే, సో మేకింగ్ బీట్రూట్ హల్వా. బీట్రూట్ హల్వా. ఓకే, బీట్రూట్ అనేది చాలా హెల్త్ కి ప్లస్ లు ఉన్నాయి, మైనస్ లు కూడా ఉన్నాయని చెప్తుంటారు. ఎక్కువగా తీసుకోకూడదు అని చెప్పేసి. పర్లేదు, ఒక సలాడ్ లో ఉండేసరికి ఒక మెయిన్ బేసిక్ సలాడ్ ఇంగ్రీడియంట్ బీట్రూట్ అన్నమాట. ఓకే, దెన్ బీట్రూట్ తోని సూప్స్ తయారు చేస్తారు కొన్ని కుజిన్స్ లో. అవును. ఓకే, అదర్వైజ్ బీట్రూట్ రాగా తినొచ్చు అలానే, ఫైన్. కాకపోతే ఈ రోజు మనం దాన్ని హల్వా చేద్దాము. సో ఏంటంటే ఈ షుగర్ అంతా యాడ్ చేసరికి మళ్ళీ క్యాలరీస్ పెరిగిపోతాయని భయపడొచ్చు, కానీ పర్లేదండి, నో ఇష్యూస్. ఎప్పుడో ఒకసారి స్వీట్ గా ట్రై చేస్తే పర్లేదు, కానీ అదే పనిగా స్వీట్ అయితే కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, ముందుగా పదార్థాలు కావాల్సి చెప్పేసేయండి. సో ఫస్ట్ గా వచ్చేసి బీట్రూట్ కావాలండి, నెయ్యి, పంచదార, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కొద్దిగా పిస్తా, బాదం, కిస్మిస్, తగ్గట్టుగా పాలు. ఓకే, మరి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ప్రిపరేషన్ ఏముంటుందండి? ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ ని కాస్త ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి. ఆ తర్వాత మనము బీట్రూట్ ని కుక్ చేద్దాం. ఓకే, సో వెసల్ తీసుకున్నామండి. ఇందులో మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాము. సో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. ఓకే, బీట్రూట్ ను కూడా ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ ఫ్రై చేయాలి. బీట్రూట్ ఫ్రై చేయడానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే, బీట్రూట్ ఉడికేందుకు టైం తీసుకుంటుంది, క్యారెట్ మళ్ళీ టైం తీసుకోదు కదా? క్యారెట్ అంత టైం తీసుకుంటుంది తొందరగా. ఓకే, సో ముందుగా బాదం ఫ్లేమ్ కాస్త సన్నగా పెట్టుకుందామండి. సో బాదం ఫ్రై అవుతుండగా మనం కొద్దిగా కిస్మిస్ వేసుకుందాము. ఫ్లేమ్ పెంచుదాం. బీట్రూట్ కలర్ వస్తుంది, లిప్స్టిక్ కూడా తయారు చేస్తూ ఉంటారు బీట్రూట్ తో. ఇప్పుడు పాలు వేస్తే కలర్ అంతా కూడా బీట్రూట్ లో మనకి తెలియదండి. మనకి మెయిన్ గా డామినేట్ అయ్యేది బీట్రూట్ ఒకటే డామినేట్ అవుతుంది, ఎందుకంటే పాలు కూడా మొత్తం ఇంకిపోతాయి అన్నమాట. ఇంకిపోతాయి, పాలలో కుక్ అయిపోతుంది అది. ఓకే, సో కిస్మిస్ ఫ్రై అయ్యిందండి. ఓకే, కిస్మిస్ ఇంకా బాదం ఫ్రై అయ్యింది. ఈ లోపు ఏం చేద్దాం అంటే మనం పిస్తాని సన్నగా తరిమి పెట్టుకున్నాం కాబట్టి లాస్ట్ లో పిస్తా వేసుకుందాం. ఓకే, సో ఇది సరిపోతుంది. ఓకే, నా ఫ్రై అయిపోయాయి. సో ఫ్లేమ్ రెడ్యూస్ బంద్ చేసేద్దాం, ఆపేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకుని మనం సపరేట్ గా ఒక వెసల్లో తీసుకుందాం. ఇదే నెయ్యిలో మనం బీట్రూట్ ని ఫ్రై చేస్తాం. స్వీట్స్ చేసేటప్పుడు కొంచెం దగ్గర ఉండాలి అనుకుంటారు, కానీ తినేటప్పుడు మాత్రం టేస్టీగా అనిపిస్తాయి. స్వీట్స్ కున్న మహత్య లాంటిదండి. మరి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు, జిమ్ చేసే వాళ్ళు, ఓకే, వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నా పక్కన పెట్టాల్సి వస్తుంది, ఇంకేం చేయలేము. కానీ లిమిట్ లో అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు అందుకే మనకి బ్రాండెడ్ షాప్స్ లో కూడా షుగర్ ఫ్రీ కి ప్రత్యేక కేటగిరీ వచ్చేసింది. సో ఒక కౌంటర్ ఏదైతే ఉంటుందో ఆ కౌంటర్ లో మొత్తం షుగర్ డెజర్ట్స్ ఉంటాయి. అదే సపరేట్ ఇంకో కౌంటర్ ఉంటుంది, సేమ్ డెజర్ట్ షుగర్ ఫ్రీ. సో ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాము.
ఒక 1 స్పూన్ నెయ్యి ఓకే వేసుకొని ఇందులో మనం బీట్రూట్ యాడ్ చేసుకుందాం. హల్వా కాబట్టి క్వాంటిటీ ఏమైనా ఉంటుందా మన ఇష్టం అండి? హల్వా కాబట్టి మనం ఇదైతే నేను ఒక 1/2 kg బీట్రూట్ తురుమండి ఇది. ఎందుకంటే కుక్ అయిన తర్వాత అది ఇంకా తగ్గిపోతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం బీట్రూట్ మొత్తం మ్యాష్ అవ్వకుండా కూడా చూసుకోవాలి. బీట్రూట్ ఉడకాలి, మ్యాష్ అవ్వాలి, మ్యాష్ అవ్వకూడదు, ఎక్కువగా కలపకూడదు. సో ఈ నేతిలో మనము బీట్రూట్ ని ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి బోల్డ్ అంత టైం ఉంది కాబట్టి లాస్ట్ ఎపిసోడ్ లో మీరు కాలేజ్ హిస్టరీ గురించి చెప్పారు. చాలా అంటే ఇన్ని ఇయర్స్ హిస్టరీ ఉందని ఎవరికి తెలియదు. 53 ఇయర్స్ కంప్లీట్ చేస్తుంది అంటే. సో ఇప్పుడు ఇందులో ఉండే కోర్సెస్ గురించి కొంచెం డీటెయిలింగ్ గా మన వ్యూవర్స్ కోసం చెప్పేస్తారా? కోర్సెస్ వచ్చేసి మెయిన్ ప్రైమ్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బిఎస్సి ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్. అది 3 years గ్రాడ్యుయేషన్ కోర్స్ అండి. +2 క్వాలిఫికేషన్ తో అనమాట. +2 క్వాలిఫికేషన్ తోని అది వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే అడ్మిషన్. దీనికోసం గాను నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి మంత్ లో నోటిఫికేషన్ వస్తుందండి. జనవరి లాస్ట్ వీక్ లో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కానీ నోటిఫికేషన్ వస్తుంది. ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఎవరైతే నీట్, ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో వాళ్ళే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. సో NCHM JEE ఎగ్జామ్ కి ముందు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏప్రిల్ లో వచ్చేసి ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఒకవేళ చేసుకోకుండా డైరెక్ట్ గా మనం ఎగ్జామ్ ఒకవేళ అది ఎక్సెప్షనల్ గా ఒకవేళ ఏంటంటే సీట్స్ ఒకవేళ ఫిల్ కాకపోతే దెన్ వీ కెన్ ఆప్ట్. కానీ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ 99.99% ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం బెటర్. సో నోటిఫికేషన్ రాగానే మేము అవన్నీ మా కాలేజ్ వెబ్సైట్ లోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోను పెడతామండి, పోస్ట్ చేస్తాము. And we also give step-by-step guidance as well how to fill up the form online. So syllabus వచ్చేసి +2 బేస్ చేసుకొని ఉంటుందండి. బేసిక్ వొకాబులరీ, రీజనింగ్, లాజికల్ రీజనింగ్ కావచ్చు, క్యాల్కులేషన్, అర్థమెటిక్, ఓకే, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. అంతేకాని మనకి ఇక్కడ కుకరీకి సంబంధించిన ఎటువంటి ఇది అప్పుడే ఉండదండి, అప్పుడే ఉండదు. అది ఇట్ విల్ టేక్ టైం అన్నమాట. సో బేసిక్స్ వి మే ఆస్క్, బట్ డెప్త్ క్వశ్చన్స్ అయితే ఏం రావు. అన్ని +2 క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఉంటాయి. అది సైన్స్ వాళ్ళని ఏ గ్రూప్ అయినా ఎవరైనా కావచ్చండి, బిఎస్ ఆర్ట్స్ వాళ్ళు కానీ, బయాలజీ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్, ఎవరైనా సరే అప్లై కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అండి. కొంతమంది స్టూడెంట్స్ లాస్ట్ ఎపిసోడ్ లో మన రుచిచూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడాను డాక్టర్ గా వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా మళ్ళీ ఇటువైపుకి రావడం జరిగిందని చెప్పారు. సో అలా కూడా స్టూడెంట్స్ ఉంటారండి, మీరు చాలా మందిని చూస్తుంటారు కదా. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఇది ఇక్కడ వరకనే కాదు, జనరల్ గా మనం ఎక్కడైనా చూస్తే 90% ఆఫ్ ది పీపుల్ హూమ్ వి కమ్ అక్రాస్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఒకటి, చేసే జాబ్ ఒకటి, అది అందరి లైఫ్ అలానే ఉంటుంది దాదాపుగా. అవును, ఓకే. కానీ ఇంట్రెస్ట్ అనేది పర్సనల్ గా ఒకటి ఉంటుంది చూడండి, దాన్ని మనం కనిపెట్టి దానికి కొంచెం సపోర్ట్ ఇస్తే కనుక ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. సర్టైన్లీ, తప్పకుండా. సో పేరెంట్స్ ఆలోచనలు వేరే ఉంటాయి, పిల్లల అభిరుచులు వేరే ఉంటాయి. సో బీట్రూట్ ఇంకా ఫ్రై అవ్వాలండి, బాగా నేతిలో ఫ్రై అవ్వాలండి, ఇంకా పచ్చిగానే ఉంది. సో ఫ్లేమ్ కాస్త ఇంక్రీజ్ చేసి మూత పెట్టకూడదు. మూత పెట్టామంటే ఏమవుతుందంటే అది వాటర్ వచ్చేస్తుంది. ఒక్కసారి వాటర్ వచ్చేసింది అనుకోండి, ఆ వాటర్ లో బాయిల్ అయిపోయి బీట్రూట్ మొత్తం మ్యాష్ అయిపోతుంది. సో తింటున్నప్పుడు బీట్రూట్ దానా ఇలానే సపరేట్ గా, గ్రెయిన్స్ సపరేట్ గా ఉంటూ ఉండాలి. సో ఆల్మోస్ట్ ఒక మాక్సిమం 3-4 minutes బీట్రూట్ కుక్ అయిపోతుందండి. ఓకే, అందుకే మనం సన్నగా తురుముకున్నాము. అండ్ నెయ్యి కూడా దానికి తగ్గట్టుగా వేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పారు కదా, మనకి ఏదైతే నోటిఫికేషన్ పడుతుందో ఆ టైంలోని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మిస్ అయ్యారు అనుకోండి, అలాంటి వాళ్ళకి మనకి ఏమైనా ఇక్కడికి వచ్చి కనుక్కుంటే కనుక తెలుస్తుందా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డెడ్ లైన్ లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మార్చ్ దాకా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మోస్ట్లీ డేట్ ఒక్కొక్కసారి ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఆ వివరాలు కూడా మేము కాలేజ్కి వచ్చిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. మా వెబ్సైట్ లో కూడా ఎప్పటికప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇది కాకుండా ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ లెఫ్ట్ విత్ ఎనీ సీట్స్ కౌన్సిలింగ్ ద్వారా
అవ్వకుండా మిగిలిన సీట్స్ ఉంటే వాటికి మళ్ళీ ప్రత్యేకంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం. ఇవన్నీ వివరాలు కూడా మేము ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏదైతే మనం కోర్స్ గురించి మాట్లాడుకున్నామో, ఇప్పుడు ఎంబీబీఎస్ వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి, లేకుంటే ఏదైతే ఇంజనీరింగ్ వాళ్ళ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి, ఆ రెండు ఇష్టం లేక మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ వైపు వద్దాం అనుకునే వాళ్ళకి ఆ డేట్ గడువు కాస్త అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఆప్షన్స్ ఉంటుంది? అదే వాళ్ళకి జనరల్లీ దే కమ్ విత్ సర్టైన్ సెట్ ఆఫ్ ప్లానింగ్ ఫ్రమ్ దేర్ సైడ్. కాబట్టి ఈ డేట్ కూడా ఏంటంటే ఈ నీట్, ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ని బేస్ చేసుకుని ఎంసెట్ వీటిని బేస్ చేసుకునే నేషనల్ కౌన్సిల్ ఎగ్జామ్ యొక్క డేట్ అనేది ఫిక్స్ చేయబడుతుంది అనమాట. ఓకే, బట్ ఎనీ హౌ ఇఫ్ దే ఆర్ మిస్సింగ్ ఇట్, దెన్ మా దగ్గర ఎప్పుడు వచ్చినా సరే డిపెండింగ్ అపాన్ సీట్స్ అవైలబిలిటీ వీ కెన్ షూర్లీ పుట్ అనదర్ ఎగ్జామ్ ఫర్ దెమ్ అండ్ ఆఫర్ ది అడ్మిషన్. ఇందులో ఫ్రీ సీట్స్ కూడా ఉంటాయా అండి? కంప్లీట్ ఫ్రీ సీట్స్ అయితే కష్టం, కాకపోతే గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఏమైతే ఉన్నాయో అవి మటుకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డాక్యుమెంటేషన్ ఏదైనా కాలేజ్ తరఫు నుంచి కావాలంటే మేము కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తాము. దానికోసం సెపరేట్ మాకు అకాడమిక్ సెక్షన్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్ని స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు, కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బయట వాళ్ళే ఎక్కువ ఉంటారు. సౌత్ ఇండియా నుంచి, టోటల్ గా నార్త్ ఈస్ట్ నుంచి, నార్త్ ఇండియన్స్, ఓకే, నార్త్ వెస్ట్, ఇలా చాలా మంది స్టూడెంట్స్ వస్తారు. ఇప్పుడు ఆ రాష్ట్రం నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా ఆయా గవర్నమెంట్స్ కూడా వాళ్ళకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి. సో దే కెన్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి వాళ్ళు అక్కడ కూడా స్కాలర్షిప్ వర్తిస్తుంది. కాకపోతే అక్కడ వాళ్ళు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ కి తగ్గట్టుగా వాళ్ళు అప్లై చేసుకోవాలి స్కాలర్షిప్. ఏదైనా డాక్యుమెంటేషన్ అవసరం ఉంది కావాలంటే అది కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ప్లస్ వాళ్ళ తరఫు నుంచి ఏవైతే డాక్యుమెంట్స్ వాళ్ళు రెడీ చేసుకుని అది వాళ్ళు రెడీ చేసుకోవాలి. ఓకే, మన మాటల్లో ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఓకే, కొంచెం ట్రాన్స్పరెంట్ గా వస్తది కదా మనకి ఫ్రై అయినట్టుగా. అయితే ఏదైతే దాని కలర్ ఉందో కొంచెం తగ్గుతుంది. ఓకే, సో ఒక 2 minutes ఇంకా ఫ్లేమ్ పెంచి కాస్త సాటే చేసేద్దాము. ఓకే, దీని తర్వాత ఏం చేద్దామంటే మనం దీంట్లో పాలు వేసుకుందాం. ఉడికినట్టేనా? సో ఉడికిందండి. సో బీట్రూట్ వచ్చేసి మంచిగా సాటే అయింది. ఆ పచ్చి ఫ్లేవర్ ఏదైతే ఉందో బీట్రూట్ ది అదైతే వెళ్ళిపోయింది. ఇలా మనం సిమ్ లో పెట్టినప్పుడు కూడా మూత పెట్టకూడదు, ఇలానే దగ్గరుండి కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు ఇందులో ఫ్లేమ్ రెడ్యూస్ చేసుకొని ఇప్పుడు ముందు పాలు వేసుకుందామండి. పాలు మునిగే వరకు వేసుకోవాలా, లేకుంటే దీనికి క్వాంటిటీ 2 దీనికి ఇప్పుడు మనం ఒక 1/2 kg దాకా తురుము తీసుకున్నాం కదండి. 1/2 kg తురుముకి ఈక్వల్ క్వాంటిటీస్ లో ఒక 250 ml దాకా లీటర్ పాలు తీసుకోవాలండి. సో ఇప్పుడు ఈ బీట్రూట్ ఏదైతే ఉందో మొత్తం పాలు మొత్తం ఇంకేంత వరకు, ఓకే, దగ్గర అయిపోయి పాలు మొత్తం ఇంకేంత వరకు మనం తిప్పుతా ఉండాలన్నమాట. షుగర్ ఇప్పుడు కూడా వేయకూడదు. షుగర్ అంతా అబ్జర్వ్ అయిపోయాక అప్పుడు షుగర్ వేయాలి. ఆ షుగర్ వేయడంతో ఏమవుతుందో ఒక షైన్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు పాలలో బాగా ఈ బీట్రూట్ అనేది ఉడికి దగ్గర వరకు రావాలి. ఓకే, కాసేపు వెయిట్ చేసాం కాబట్టి మొత్తంగా పాలలో ఉడికిపోయింది. పాలు ఇంకిపోయాయండి, బీట్రూట్ మంచి కుక్ అయింది. ఇప్పుడు మనం ఈ టైంలో వేసుకోవాలి షుగర్. ఫ్లేమ్ రెడ్యూస్ చేసి స్వీట్నెస్ కి తగ్గట్టుగా షుగర్. ఓకే, సో అట్లా అని చెప్పి మరి ఎక్కువ స్వీట్ కూడా వేయకూడదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది, కానీ సరిపోతుందండి. ఆ షుగర్ వేయడంతో ఏమైందంటే చూడండి ఆ షైన్ వచ్చింది. ఓకే, తొందరగా మెల్ట్ అయిపోయిందండి. హీట్ ఉంది కదండి, ఇంకా హీట్ క్యాప్చర్ అయ్యి ఉంది కాబట్టి కాస్త దగ్గరకు వచ్చేటట్టు చేసుకుందాం. ఒక 3-4 minutes పడుతుంది. సో ఆ షైన్ ఏదైతే ఉందో అది షుగర్ వల్ల, ప్లస్ ముందుగా మనం పెట్టిన నెయ్యి. కొంతమంది షుగర్ పాలు రెండు కలిపి ఎట్ ఏ టైం వేస్తూ ఉంటారు, దాని వల్ల నష్టం. షుగర్ పాలు నెయ్యి కూడా ఒకేసారి వేస్తారు. ఓకే, కానీ దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓకే, అంటే టేస్ట్ లో ఏదైనా డిఫరెన్స్ వస్తుందా? ఉడకడంలో ఏమైనా? మరి ముందుగా వేసేసామంటే ఏమవుతుందంటే ఉడకదు అనమాట. అది బీట్రూట్ పచ్చిగానే ఉంటుంది. మనకి తీపి అయితే తెలుస్తుంటుంది కానీ బీట్రూట్ ఉడకదండి. ఓకే, షుగర్ వేయంగానే మళ్ళీ కొంచెం లిక్విడ్ లాగా ఫామ్ అయింది. కొద్దిగా దగ్గర అవ్వాలి. క్యారెట్ మనం చాలా వాటిలో యూజ్ చేస్తాం, కానీ బీట్రూట్ అనేది మాత్రం స్పెషల్ ప్రయారిటీ ఉంటుంది దానికి కదా.
ఎందుకంటే మేబీ దాని కలర్ అనుకుంటా, కలర్ వల్ల, మెయిన్ కలర్ వల్ల అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ వల్ల డామినేట్ చేసేస్తుంది అన్నిటిని. జనరల్ గా మన కుజిన్స్ అయితే బీట్రూట్ జనరల్ గా మనం ఎక్కువ కుక్ చెయ్యము, బట్ రష్యన్ కుజిన్ లో సమ్ ఆఫ్ ది కుజిన్స్ వేర్ బీట్రూట్ సూప్ చేస్తారు, బీట్రూట్ ని కొన్ని మీట్స్ లో వాడతారు, కొన్ని స్ట్యూస్ లో వాడతారు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఫైనల్ గా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఫ్లేమ్ తగ్గించేద్దాము. ఓకే, సో ఫ్లేమ్ తగ్గించేసి మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ రెడీగా చేసి పెట్టుకున్నామో అవి కొంచెం పైనుంచి వేసుకుందాం, ఇంకొన్ని మనం గార్నిష్ కింద వాడుకుందాం. ఓకే, సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది. సో ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దామండి. అయిపోయినట్లే. సో ఇప్పుడు మనం దగ్గర అయిన తర్వాత ఫైనల్ గా ఇలాచీ వేసుకోవాలి. ఫైనల్ గా ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఓకే, సో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి తిప్పేసుకొని మనం స్వీట్ అంటే కంపల్సరీ ఇలాచీ ఉండాల్సిందే. సో ఫ్లేమ్ ఆఫ్ మర్చిపోయినా పర్వాలేదు కానీ ఇలాచీ మాత్రం మర్చిపోకూడదు. సో ఫ్లేమ్ ఆఫ్ చేసేసాం. ఓకే ఓకే, సో ఆ షైన్ ఏదైతే ఉందో అది ఆ నెయ్యి మరియు పంచదార వల్ల వచ్చే షైన్ అండి. బీట్రూట్ హల్వా. ఓకే, సో లాస్ట్కి వచ్చేసి కొంచెం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయో అవి ఇంకొన్ని పైనుంచి ఇలా వేసుకుందాం. సో వేడి వేడి బీట్రూట్ హల్వా మీకోసం రెడీ అయింది, టేస్ట్ చూసి చెప్పేసాను. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా, బీట్రూట్ హల్వా నా చేతుల్లో రెడీగా ఉంది టేస్ట్ కి. ఇంకా ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. చాలా బాగుందబ్బా. క్యారెట్ హల్వా చాలా సార్లు నేను తిన్నాను, కానీ బీట్రూట్ హల్వా మాత్రం ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. చాలా 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 టేస్టీగా ఉంది. షుగర్ అనేది కొంచెం మైల్డ్గానే ఉంది, ఎక్కువగా వేసుకోలేదు. పాల్లో ఉడికించాం కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆలస్యం లేకుండా మీరు కూడా ఒక్కసారి ఇదే మెథడ్లో ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. వావ్, సూపర్ అండి, సింపుల్లీ సూపర్. అందరికీ తెలిసిందే క్యారెట్ హల్వా ఎట్లా చేసుకుంటారో అదే ప్రాసెస్ లో బీట్రూట్ ని మనం రీప్లేస్ చేసాము. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. సో ఇంత మంచి టేస్టీ వెరైటీ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, బీట్రూట్ హల్వా చాలా ఈజీ మెథడ్లో నేర్పించేశారు కదా. మరి ఆలస్యం లేకుండా మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. ఇది ఇవాల్టి శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందక సెలవు మరి, నమస్తే.